యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఏం చేసుకోవాలి? ఇంతకు ఎవరిని పిలుస్తున్నాడు? ఇక్కడ ఎవరు పాపులు? మరి ఈ పత్రిక చూస్తుంటే అన్యులను ఉద్దేశించి రాస్తున్నాడా, రక్షింపబడిన వ్యక్తులను గురించి రాస్తున్నాడా? ఈ ఉత్తరాన్ని విశ్వాసులను ఉద్దేశించి రాస్తున్నాడు. యాకోబు భక్తుని చేత దేవుడు రక్షింపజేసిన ఈ పత్రికలో విశ్వాసులను ఏమని సంబోధించాల్సి వచ్చింది? పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకున్నాడు. ఒక్కసారి అందరు మీ చేతులు చూసుకోండి. ఏమైనా మురికి అంటుందేమో. ఈ చేతులను చూస్తున్నప్పుడు ఈ చేతులతో మీరు చేసిన పాపపు క్రియలు గుర్తు రావాలి. ఇంకా క్షమించబడకుండా ఇంకా అపవిత్రమైన కార్యాలు మీరు చేసినవి జ్ఞాపకం రావాలి. వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ చేతులు పవిత్రపరచబడిన చేతులు. కష్టపడి పని చేస్తున్నాయేమో, కానీ అపవిత్రంగా ఉన్నాయేమో. మనము చేసే అపవిత్రమైన క్రియలు అపవిత్రమైన చేతులుగా పోల్చబడ్డాయి. మనము మంచిగా డెటాల్ పెట్టేసి చేతులు కడుక్కొని ఉన్నామేమో, శుభ్రంగా ఉన్నాయేమో ఇప్పుడు చూసుకుంటే. కానీ మనము క్రియలు ఏ పనులైతే మనం చేసామో దాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ యాకోబు భక్తుని ద్వారా దేవుడు ఇస్తున్న ఈ హెచ్చరిక శరీరపరమైన ఈ చేతులను గురించి కాదు. మనము చేసే పనులలో అపవిత్రత ఉంటున్నాయి. అలాంటి అపవిత్రత లేకుండా మీ చేతులను కడుక్కొనుడి. విశ్వాసులను మరలా పాపులారా అని పిలవాల్సి వచ్చింది. ఎందుకనంటే విశ్వాస జీవితంలో కూడా కొన్ని పాపములు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మన చేతులకు మురికి అంటుతూనే ఉంది. ఆ అపవిత్రత ఏదైనా ఉన్నట్లు ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారిలో మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నట్లయితే వెంటనే వాటిని చేతులు కడుక్కోండి.